సో పేజ్ ఫామ్ వినిపిస్తుందండి? ఒకసారి క్లారిటీ ఇవ్వండి. ఈజ్ ఇట్ ఆడిబుల్? డన్. ఓకే. సో పేజ్ ఫార్మాటింగ్ అంటే పేజ్ మొత్తాన్ని ఎలా ఫార్మాట్ చేయాలనేది ఉంటుంది. సో విల్ సీ వన్ బై వన్ ఇయర్. పేజ్ ఫార్మాటింగ్ ఈజ్ నథింగ్ బట్ యువర్ పేజ్ లేఅవుట్ గ్రూప్. సో పేజ్ లేఅవుట్ గ్రూప్లో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి, వీటిని ఎలా వర్కౌట్ చేయాలనేది మనం క్లియర్గా ఇక్కడ చూద్దాం, రైట్? సో ఇక్కడ మనకి పేజ్ లేఅవుట్లో థీమ్స్ అని కనబడుతున్నాయి కదా. థీమ్స్ అంటే డిఫరెంట్ స్టైల్స్. సో బ్యాక్గ్రౌండ్ స్టైల్స్ కానీ టెక్స్ట్ స్టైల్స్ కానీ మీరు ఈ ఆప్షన్స్ ఎక్కడ చూడొచ్చు అంటే సేమ్ హోమ్ ట్యాబ్లో ఇక్కడ చేంజ్ స్టైల్స్లో ఉన్నాయి కదా, సెట్ స్టైల్, సెట్, కలర్స్, రైట్? సో సేమ్ ఆప్షన్స్ మనకు ఇక్కడ కూడా ఉంటాయి. థీమ్స్లో డిఫరెంట్ థీమ్స్ ఉంటాయి, సెట్ స్టైల్స్ ఉంటాయి, టెక్స్ట్ స్టైల్స్ ఉంటాయి, బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ కొన్ని ఉంటాయి. సో ఇఫ్ యూ వాంట్స్ టు చేంజ్ ది థీమ్ ఆఫ్ ది పేజ్ యూ కెన్ వాట్ వీ కెన్ సే యూ కెన్ చేంజ్, రైట్? సో ఇది పక్కన పెడితే ఇప్పుడు పేజ్ సెటప్కి వద్దాం. అసలు పేజ్ సెటప్ ఎందుకు చేయాలి? ఎనీ ఐడియా? ఒక పేజ్ని పర్ఫెక్ట్గా ఎందుకు సెట్ చేసుకోవాలి? ఎనీ ఐడియా ప్లీజ్? ఓకే, పేజ్ని నేను ఎందుకు సెట్ చేసుకోవాలి అంటే ఈ పేజ్ని నేను ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను, రైట్? ఉన్న పేజెస్ అన్నింటినీ నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ప్రింట్ చేయాలి అనుకుంటే మనకు ప్రింటింగ్ రిక్వైర్మెంట్స్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు నాకు మొత్తము ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి టెక్స్ట్ అనేది ఉంది. ఏ అలైన్మెంట్లో ఉంది అంటే లెఫ్ట్ అలైన్మెంట్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నా రిక్వైర్మెంట్ సెంటర్ అలైన్మెంట్ లేదంటే జస్టిఫై అలైన్మెంట్ అనుకుందాం. అప్పుడు ఏం చేస్తాం, మనం నార్మల్గా టెక్స్ట్ సెలెక్ట్ చేసేసి హోమ్ ట్యాబ్లోకి వెళ్ళి జస్టిఫై అంటాం, పర్ఫెక్ట్ ఇంతవరకు. అయితే ఇక్కడ 1 2 3 4 5 6 7 పేజెస్ ఉన్నాయండి మొత్తం. ఈ 7 పేజెస్ ఏవైతే ఉన్నాయో 7 పేజెస్ ప్రింట్ కావాలి, బట్ నా దగ్గర ఓన్లీ 6 పేజెసే ఉన్నాయి, 7th పేజ్ లేదు. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఎనీ ఐడియా? 7 పేజెస్ అవుట్పుట్ ఉంది మనకు, 7 పేజెస్ని ప్రింట్ చేయాలనుకుంటున్నా, టెక్స్ట్ మొత్తాన్ని ప్రింట్ చేయాలనుకుంటున్నా, బట్ నా దగ్గర ప్రింటింగ్కి అవైలబుల్ ఉంది ఓన్లీ 6 పేజెస్, మిగతా ఇంకో పేజ్ లేదు. అప్పుడు డేటాని మిస్ చేస్తాం మనం. చేయకుండా ఏం చేయొచ్చు? అర్థం కాలేదు మేడం. డబుల్ సైడ్, ఓకే, డబుల్ సైడ్ వద్దు, డబుల్ సైడ్ వద్దు అంటున్నా. డన్, మీరు అన్నదే లాజిక్ కరెక్ట్. డబుల్ సైడ్ తీసుకుంటే 3 పేపర్స్లో అయిపోతుంది, అది పక్కన పెట్టండి. డబుల్ సైడ్ ఐ డోంట్ వాంట్ టు డూ, ఓన్లీ సింగిల్ సైడ్. ఏం చేయొచ్చు ఇంకా? ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ప్రతి పేజ్కి మార్జిన్స్ ఉన్నాయి, 4 సైడ్స్ మార్జిన్స్ ఉన్నాయి. అదైతే తెలుసు కదా మనకి. సో 4 సైడ్స్, పైన టాప్లో ఒక మార్జిన్ ఉంది, లెఫ్ట్లో ఒక మార్జిన్ ఉంది, రైట్లో ఒక మార్జిన్ ఉంది, అదేవిధంగా బాటంలో కూడా ఒక మార్జిన్ ఉంది, రైట్? ఈ మార్జిన్ ఏరియాని కనుక మనం తగ్గించుకున్నట్టయితే, ఇప్పుడున్న మార్జిన్ ఏరియా ఆల్ సైడ్స్ 1 ఇంచ్ ఉంది అనుకుందాం. సో దాన్ని నేను 0.5 ఇంచ్ చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? టెక్స్ట్ 6 పేజెస్లో అడ్జస్ట్ అయిపోతుంది కదా, 7th పేజ్కి వెళ్ళాల్సిన పని ఉండదు కదా. సో అందుకే పేజ్ లేఅవుట్లో మార్జిన్స్ అనే థింగ్స్లోకి వెళ్ళి ఇప్పుడు నార్మల్ అయితే ఆల్ సైడ్ 1 ఇంచ్ ఉంటుంది, 0.5 ఇంచ్ సెట్ చేయండి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్, ఫోర్త్ పేజ్, ఫిఫ్త్ పేజ్, ఆల్మోస్ట్ 5 పేజెస్లో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఒకటి ఎక్స్ట్రా పేజ్ లాగా వైట్ పేజ్ ఉంది కదా, దీన్ని డిలీట్ చేయాలంటే లాస్ట్ పేజ్లోకి వెళ్ళి ఇక్కడ డిలీట్ బటన్ యూజ్ చేయండి. మొత్తం ఎన్ని పేజెస్ ఇప్పుడు? 5. టోటల్ 6 పేజెస్లో మనం ఫస్ట్ పేజ్లో ఉన్నామని చెప్తుంది. ఇప్పుడు చూడండి, మొత్తం ఇప్పుడు 5 పేజెస్ అవుతాయి, అప్డేట్ అవుతుంది, రైట్? లైక్ దిస్ మనకి అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. మార్జిన్ ఏరియాని తగ్గించడం వల్ల నాకు పేపర్స్ తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ మన సిచ్యువేషన్ అట్లాంటిది అయితే వీ కెన్ సెట్ ది మార్జిన్స్ అని చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 3-4 పేజెసే ఉన్నాయి, ఇంకేం చేయొచ్చు అంటే ఓకే, ఇంకా తగ్గించాలంటే తగ్గించవచ్చు, కానీ ఏమవుతుంది, మార్జిన్ ఏరియా లేకుండా కూడా చేసుకోవచ్చు. మనం మాన్యువల్గా చేసుకోవాలంటే కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి, నార్మల్ అంటే 1 ఇంచ్, నారో అంటే 0.5, మోడరేట్ అంటే
అటు నార్మల్ కాదు, ఇటు న్యారో కాదు, వైడ్ అంటే ఎక్కువ, మిర్రర్డ్, ఆఫీస్ ఇవన్నీ ఉంటాయి. లేదు నేనే ఓన్గా డిజైన్ చేసుకుంటా, నాకు అసలు మార్జిన్ ఏరియానే వద్దు అనిపిస్తే ఏం చేయాలంటే కస్టమ్ మార్జిన్స్లోకి వెళ్ళండి. కస్టమ్ మార్జిన్స్లోకి వెళ్ళిన తర్వాత మార్జిన్స్ లెఫ్ట్ సైడ్ టాప్ 0, బాటమ్ 0, లెఫ్ట్ 0, రైట్ 0 ఇచ్చేసాను. ఓకే అన్నాను. చూడండి మార్జిన్ లేకుండా వచ్చేస్తుంది. సో ఇలా ఎవరు ప్రింట్ చేయం నార్మల్గా. సో ఐదర్ వీ కెన్ యూజ్ నార్మల్ ఆర్ ఇంకొన్ని సిచ్యువేషన్స్లో నారోకి వెళ్తాం. అంతకు మించి అయితే తగ్గము, అంతకు మించి పెరగము, ఎక్కువ మనకు అవసరం పడదు. అండ్ డైలీ ఎక్కువ శాతం మన ఆఫీసెస్లో యూజ్ చేసేటప్పుడు ఏదైనా పేపర్ని ప్రింట్ చేయాలంటే ఎక్కువ శాతం A4 సైజ్ పేపర్స్ యూజ్ చేస్తాం. అంటే ప్రింటర్లో నా దగ్గర A4 సైజ్ ఉంది. సో మనం వర్డ్లో కూడా పర్టిక్యులర్ సైజ్ పేపర్ సైజ్ ఏదైతే ఉందో దాన్ని A4 సైజ్కి అడ్జస్ట్ చేసుకోవాల్సిందే. లేకపోతే మనకి డిఫరెన్సెస్ అనేది రావడం జరుగుతుంది. A4 సైజ్ సెట్ చేసుకోవాల్సిందే పక్కాగా. అప్పుడు పేపర్ ప్రింటర్లో ఉంది A4, మనం ఇచ్చేది A4 కరెక్ట్గా వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ డ్రాప్ డౌన్లో మీకు మీ సిస్టమ్స్లో కనబడతాయి. ఇంకా మీకు A3 సైజ్ అని, లీగల్ సైజ్ అని డిఫరెంట్ కనబడతాయి. A3 సైజ్ అంటే చాలా పెద్ద పేపర్. మీరు ఇక్కడ A3 సెట్ చేశారనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ A3 అనుకుందాం. ఇది A3 సెట్ చేశారు. పెద్ద పేపర్ని వర్డ్లో సెట్ చేశారు. కానీ మీరు ప్రింటర్లో A4 సైజ్ పేపర్ ఇస్తున్నారు. అప్పుడు ప్రింట్ వస్తుందా? మొత్తం పెద్ద పేపర్లో ఉన్న ప్రింట్ చిన్న పేపర్లో ఎట్లా వస్తుంది? రాదు. మిగతా డేటా అంతా కట్ అయిపోతుంది. అందుకే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన ప్రింటర్లో ఏ పేపర్ ఉందో అదే పేపర్ మనం ఇక్కడ సైజ్గా సెట్ చేసుకోవాలి. పేపర్ సైజ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. మార్జిన్ ఏరియా అడ్జస్ట్ చేసుకోవచ్చు, పేపర్ సైజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక పద్ధతి. అండ్ నేను అన్నట్టుగా సో ఇప్పుడు మనకి వ్యూ ఎలా కనబడుతుందండి? వర్టికల్ వ్యూలో కనబడుతుందా? ప్రతి పేజ్ టాప్ నుంచి బాటమ్ వరకు వర్టికల్ వ్యూలో ఉంది. పేజ్ని తిప్పి రాసినట్టు లేదు. ఒకవేళ నా ఇంటెన్షన్ కనుక హారిజంటల్గా కావాలనుకుంటే, వర్టికల్ వ్యూని హారిజంటల్ చేయాలి అనుకుంటే ఓరియంటేషన్లోకి వెళ్ళి ల్యాండ్స్కేప్ అనండి. ఓరియంటేషన్ పోర్ట్రేట్, ఓరియంటేషన్ ల్యాండ్స్కేప్. చూడండి ల్యాండ్స్కేప్ అంటే ఈ విధంగా హారిజంటల్గా రావడం జరుగుతుంది. రైట్. సో ఓరియంటేషన్ పోర్ట్రేట్ అంటే వర్టికల్ వ్యూ, ఓరియంటేషన్ ల్యాండ్స్కేప్ అంటే హారిజంటల్ వ్యూ అని అర్థం. ఒకవేళ మీరు కనుక పేజ్ని ఈ విధంగా ప్రింట్ చేయాలనుకుంటే కూడా చేసుకోవచ్చు. రైట్. సో ఓరియంటేషన్ అడ్జస్ట్మెంట్ అనేది ఇక్కడ ఉంటుంది. దాని తర్వాత మనం న్యూస్ పేపర్స్లో చూస్తుంటాం, హాఫ్ ఆఫ్ ది టెక్స్ట్ ఇంతవరకు ఉంటుంది. ఈ లైన్స్ కొన్ని లైన్స్ చదివిన తర్వాత నెక్స్ట్ లైన్కి వెళ్ళి మళ్ళీ చదవాలి, ఇంకో పారాగ్రాఫ్కి వెళ్ళి చదువుతాం. ఇట్లా టెక్స్ట్ని డిఫరెంట్ కాలమ్స్ కింద డివైడ్ చేయడం ఎలా? ఈ టెక్స్ట్ మొత్తాన్ని సెలెక్ట్ చేశాను. ఈ పేజ్లో ఉన్న టెక్స్ట్ని కాలమ్స్ కింద డివైడ్ ఎలా చేయాలి? సో కాలమ్స్లోకి వెళ్ళాను, 2 కాలమ్స్ అన్నాను. చూడండి ఇప్పుడు ఎలా చదవాలి ఇది? ఆన్ ది ఇన్సర్ట్ ట్యాబ్ ది గ్యాలరీస్ ఇంక్లూడ్ సంథింగ్ ఇదంతా చదివేసి ఈ బోత్ అని చదివిన తర్వాత వెల్కమ్ టు రైట్ హ్యాండ్ సైడ్. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇదంతా చదివిన తర్వాత నెక్స్ట్ పేజ్లో మళ్ళీ ఇక్కడ నుంచి చదువుతాం. అంటే టెక్స్ట్ని డిఫరెంట్ కాలమ్స్ కింద డివైడ్ చేయడం అనేది ఈ విధంగా ఉంటుంది. కాలమ్స్ 2 కాలమ్స్, 3 కాలమ్స్ కావాలంటే 3 కాలమ్స్. వీ కెన్ యూస్ దీస్ 3 కాలమ్స్. రైట్. ఇంకా ఏం చేయొచ్చు? లెఫ్ట్ అనొచ్చు. లెఫ్ట్ అంటే లెఫ్ట్ కాలం చిన్నగా ఉంటుంది, రైట్ కాలం పెద్దగా ఉంటుంది. అదే రైట్ అన్నాను అనుకోండి, రైట్ కాలం చిన్నగా ఉంటుంది, లెఫ్ట్ కాలం పెద్దగా ఉంటుంది. సింగిల్ 1 అంటే 1. ఇంకా ఎక్కువ కావాలనిపించింది నాకు. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ నీడ్ 10 కాలమ్స్. ఆ టెక్స్ట్ 10 కాలమ్స్ కింద డివైడ్ చేయాలని ఉంది. ఇక్కడ ఉందా ఆప్షన్? లేదు. కాబట్టి ఏం చేయాలి? మోర్ కాలమ్స్లోకి వెళ్ళాలి. ఇక్కడ 1 కాకుండా 10, నంబర్ ఆఫ్ కాలమ్స్ 10 అనండి. చూడండి, ఫస్ట్ ఈ పారాగ్రాఫ్ చదివిన తర్వాత నెక్స్ట్ ఈ పారాగ్రాఫ్, నెక్స్ట్ ఈ కాలం, నెక్స్ట్ ఈ కాలం. సో లైక్ దిస్ యూ కెన్ డూ దిస్. మరి టెక్స్ట్ని ఇంత చిన్న చిన్న పార్ట్స్ చేస్తారా సార్ అంటే చెయ్యరు. మరి దేనికి యూజ్ అవుతుంది ఇది అంటే, మీరు ఎప్పుడైనా న్యూస్ పేపర్లో హాల్ టికెట్ నెంబర్స్ చూడండి, ఈక్వల్ లెంత్లో వచ్చేస్తాయి. ఇట్లా ఎట్లా వస్తాయంటే కాలమ్స్ కింద డివైడ్ చేసి ఉంటుంది. ఈ ఫస్ట్ కాలం అయినాక నెక్స్ట్ కాలంలో సేమ్ నెంబర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ అనేవి వస్తాయి అన్నమాట. రైట్. ఇది కాలమ్స్ యొక్క యూసేజ్. సింగిల్ కాలం కావాలంటే సింగిల్ కాలంకి వచ్చేయచ్చు కాలమ్స్. దాని తర్వాత బ్రేక్స్ అని ఉంది కదా, పేజ్ బ్రేక్, కాలం బ్రేక్, టెక్స్ట్ ర్యాపింగ్, నెక్స్ట్ సెక్షన్ బ్రేక్స్. ఈ సెక్షన్ బ్రేక్స్ ఏంటి, పేజ్ బ్రేక్స్ ఏంటి చూద్దాం. పేజ్ బ్రేక్ అనగానే దానిలో మీనింగ్లోనే ఉంది పేజ్ని బ్రేక్ చేయడం. అంటే
ఈ ఫస్ట్ పేజ్లో ఉన్న టెక్స్ట్ ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా ఒక దానిలో రావాలి, అంటే నేను సెలెక్ట్ చేసిన పార్ట్ ఫస్ట్ పేజ్లో రావాలి, మిగతాదంతా సెకండ్ పేజ్కి మూవ్ అయిపోవాలి అని అనుకుంటే గనక, మీ ఇంటెన్షన్ అదైతే గనక పేజ్ని మనం బ్రేక్ చేయొచ్చు. ఎలా పేజ్ని బ్రేక్ చేయాలి అంటే బ్రేక్స్లోకి వెళ్ళండి, ఎక్కడైతే అనుకుంటున్నారో అక్కడ కర్సర్ ప్లేస్ చేయండి, బ్రేక్స్లోకి వెళ్ళండి, పేజ్ బ్రేక్ అని చూడండి. ఫస్ట్ పేజ్లో మనం ఎక్కడైతే కర్సర్ పెట్టామో మిగతా లెఫ్ట్ సైడ్లో ఉన్న టెక్స్ట్ మొత్తం ఫస్ట్ పేజ్లో రావడం జరిగింది. నెక్స్ట్ పేజ్లో మనకి ఈ విధంగా రావడం జరిగింది. రైట్, కంట్రోల్ F2 ఫస్ట్ పేజ్లో ఇది రావడం జరిగింది, నెక్స్ట్ పేజ్లో ఇది రావడం జరిగింది. మరి మనకు అర్థమవుతుందా అసలు ఇది పేజ్ బ్రేక్ అయిందా? ఇప్పుడు పేజ్ని బ్రేక్ చేయకుండా కూడా ఎంటర్ 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 అన్నా కూడా నెక్స్ట్ పేజ్లోకి తీసుకెళ్ళచ్చు టెక్స్ట్ని. కానీ మనం ఎంటర్ యూజ్ చేసి తీసుకెళ్ళామా, పేజ్ బ్రేక్ అనే ఆప్షన్ వాడామా, ఎట్లా తెలుసుకోవాలి అంటే పేజ్ బ్రేక్ ఇస్తున్నాను. అది తెలుసుకోవాలి అంటే గుర్తుందో లేదో హోమ్ ట్యాబ్లో నేను ఒక ఆప్షన్ తర్వాత చెప్తా అని చెప్పాను, షో ఆర్ హైడ్ అనే ఆప్షన్. క్లిక్ ఆన్ దిస్ పర్టికులర్ షో ఆర్ హైడ్. చూడండి డాట్స్ సింబల్స్ రావడం జరిగింది, అలాగే దాంతోపాటు పేజ్ బ్రేక్ ఇక్కడ జరిగింది అని చూపిస్తుందా లేదా? రైట్, ఇది చూపించడం కోసమే మనం ఈ హోమ్ ట్యాబ్లో ఉన్న షో ఆర్ హైడ్ అనే ఆప్షన్ని యూటిలైజ్ చేస్తాం. అది యూటిలైజ్ చేయడం వల్ల అక్కడ పేజ్ బ్రేక్ అయిందా, సెక్షన్ బ్రేక్ అయిందా, ఏమైంది అనేది మనకు తెలిసిపోతుంది అనమాట. ఇది దీనికి సంబంధించిన స్టోరీ. అదేవిధంగా పేజ్ బ్రేక్లో కాలమ్ బ్రేక్ అని కూడా ఉంది. ఐ విల్ గెట్ బ్యాక్. కాలమ్ బ్రేక్ అంటే ఫస్ట్ టెక్స్ట్ కాలమ్స్లో ఉండాలి కదా, ఐ విల్ మేక్ ఇట్ ఎట్ 2 కాలమ్స్. ఇప్పుడు ఈ ఫూటర్స్ తర్వాత ఈ లెఫ్ట్లో ఏదైతే ఉందో అది ఫస్ట్ కాలంలో ఉండాలి, మిగతాదంతా నెక్స్ట్ దానిలోకి వెళ్ళిపోవాలంటే సెలెక్ట్ చేశాను, బ్రేక్లోకి వెళ్ళాను, కాలం బ్రేక్ అన్నాను. చూడండి ఫూటర్స్ వరకు ఫస్ట్ కాలంలో వచ్చింది, మిగతా అంతా నెక్స్ట్ కాలం మూవ్ అయిపోయింది, అంతే సింపుల్. కాలం పేజ్ని ఎట్లా బ్రేక్ చేస్తామో కాలంని కూడా అట్లనే బ్రేక్ చేయొచ్చు. రైట్, మరి ఇది ఏం బ్రేక్ అయిందో తెలుసుకోవాలంటే ఏం చేయాలి నేను? తెలుసుకోవాలంటే ఏం చేయాలి? హోమ్ ట్యాబ్లో ఉన్న షో ఆర్ హైడ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ స్పేస్ సరిపోవట్లేదు కాబట్టి మీకు రావట్లేదు, బట్ నార్మల్గానే అయితే ఇక్కడ కాలం బ్రేక్ అని చూపిస్తుంది. రైట్, సో ఇది దీనికి సంబంధించిన స్టోరీ. పేజ్ లేఅవుట్, కాలమ్స్ 2 కాలమ్స్ కింద చేసుకొని కాలం బ్రేక్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ టెక్స్ట్ వ్రాపింగ్ అనేది మీకు నేను ఇన్సర్ట్ ట్యాబ్లో పిక్చర్ ఇన్సర్ట్ చేసేది ఒకసారి చెప్తాను, అప్పుడు చెప్పినప్పుడు టెక్స్ట్ వ్రాపింగ్ అనే ఆప్షన్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు అర్థం అవ్వదు, అందుకే నేను దాన్ని పాయింట్అవుట్ చేయట్లేదు. పేజ్ బ్రేక్, కాలం బ్రేక్. దాని తర్వాత నెక్స్ట్ పేజ్. సెక్షన్ అంటే ఏంటి? నాకు కొన్ని టెక్స్ట్ కలిపి ఒక సెక్షన్ కింద డివైడ్ అవ్వాలి అన్నప్పుడు హోటల్ ఎక్కడ మీకు కావాలనుకుంటున్నారో అక్కడ కర్సర్ ప్లేస్ చేసి పేజ్ లేఅవుట్లోకి వచ్చి సెక్షన్ బ్రేక్ చేస్తా. సెక్షన్ బ్రేక్ చేయండి, నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళండి అంటున్నా. చూడండి బ్రేక్ చేయండి, అది కూడా సెక్షన్ బ్రేక్ చేయండి. చూడండి సెక్షన్ బ్రేక్ టు నెక్స్ట్ పేజ్ అంటే మనం ఎక్కడైతే కర్సర్ పెట్టామో అక్కడ నుంచి నెక్స్ట్ పేజ్కి తీసుకెళ్తుంది అని చెప్తుంది. మరి పేజ్ బ్రేక్ కూడా అంతే కదా సార్, నెక్స్ట్ పేజ్. సెక్షన్ బ్రేక్ ఇక్కడికి పేజ్ బ్రేక్కి తేడా ఏంటి అంటే సెక్షన్ బ్రేక్ అన్నప్పుడు ఈ లైన్స్ని పైన ఉన్న లైన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఒక గ్రూప్ కింద తీసుకుంటుంది. అదే పేజ్ బ్రేక్ అన్నప్పుడు అది గ్రూప్ కింద తీసుకోదు. ఈ గ్రూప్ కింద తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంది, తీసుకోకపోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంది నెక్స్ట్ లైన్ నెంబర్స్లో చెప్తాను మీకు. రైట్, ఈ 4 లైన్స్ సెక్షన్ బ్రేక్ అయింది. మరి ఈ సెక్షన్ బ్రేక్ అయింది ఎట్లా తెలియాలి? మరి సెక్షన్ బ్రేక్ అయిందా లేదా అని చూడండి. సెక్షన్ బ్రేక్ టు నెక్స్ట్ పేజ్, సెక్షన్ బ్రేక్ టు నెక్స్ట్ పేజ్ అని రావడం జరిగింది. ఈసారి సెక్షన్ బ్రేక్ టు నెక్స్ట్ పేజ్ కాకుండా కంటిన్యూస్ అంటున్నా. కంటిన్యూస్ అంటే ఏమైంది చూడండి, అక్కడనే చూడండి సెక్షన్ బ్రేక్ అయింది, కంటిన్యూస్ అదే పేజ్లో కంటిన్యూ అవుతుంది. మళ్ళీ ఇంకో బ్రేక్ తీసుకుంటున్నా, సెలెక్ట్ చేశాను, బ్రేక్స్లోకి వెళ్ళాను, కంటిన్యూస్ అన్నాను. సో సేమ్ పేజ్లో డిఫరెంట్ సెక్షన్స్ కింద డివైడ్ అవుతుంది, అంటే డిఫరెంట్ పారాగ్రాఫ్ గ్రూప్స్ కింద క్రియేట్ అవుతుంది. ఇలా చేయడం వల్ల మనకు అడ్వాంటేజ్ ఉంటుంది, గ్రూప్ చేయడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. రైట్, ఇది సెక్షన్ బ్రేక్కి సంబంధించింది. నెక్స్ట్ ఈవెన్. సెక్షన్ బ్రేక్ చేయండి, ఈవెన్ పేజ్ అంటే సెకండ్ పేజ్ నుంచి 4th పేజ్కి జంప్ అవ్వండి. ఒకవేళ ఆడ్ పేజ్ అయితే ఫస్ట్ పేజ్ నుంచి 3rd పేజ్కి జంప్ అవ్వండి. సో సేమ్ ఇక నెక్స్ట్ పేజ్ అంటే నెక్స్ట్కి ఎట్లా వెళ్ళిందో అక్కడ ఫస్ట్ పేజ్లో మనం బ్రేక్ చేస్తే 3rd పేజ్కి వెళ్తుంది, సెకండ్ పేజ్లో బ్రేక్ చేస్తే 4th పేజ్కి వెళ్తుంది. ఇది ఈవెన్ ఆడ్ పేజ్. ఇవి మనకి ఎక్కువ యూజ్ అవ్వవు మన నార్మల్ టైంలో. రైట్,
సో ఇవి ఇప్పుడు నేను ఎన్ని బ్రేక్స్ చేశాను సెక్షన్ బ్రేక్స్? ఫస్ట్ సెక్షన్ బ్రేక్, సెకండ్ వన్, థర్డ్ వన్, మిగతాదంతా ఒక బ్రేక్ సెక్షన్ కింద ఉంటుంది. అంటే మొత్తం ఇక్కడ 4 సెక్షన్లు ఉన్నాయి. రైట్, ఇది గుర్తుపెట్టుకోండి, పక్కన పెట్టండి ప్రస్తుతానికి. దాని తర్వాత ఇంకొక ఆప్షన్ ఏముందండి? లైన్ నెంబర్స్ అనే ఆప్షన్ ఉంది. ఈ లైన్ నెంబర్స్లోకి వెళ్ళి కంటిన్యూస్ లైన్ నెంబర్స్ అన్నాను. టెక్స్ట్ మొత్తాన్ని సెలెక్ట్ చేశాను, లైన్ నెంబర్స్లోకి వెళ్ళాను, కంటిన్యూస్ అన్నాను. చూడండి 1 2 3 4 5 6 కంటిన్యూగా వచ్చేసినాయి. ఎన్ని లైన్స్ ఉన్నాయంటే 186 లైన్స్ ఉన్నాయని చూపించేస్తుంది. రైట్, ఎన్ని లైన్స్ ఉన్నాయంటే 186 లైన్స్ ఉన్నాయని చూపించేస్తుంది. ఇప్పుడు నేను అలా కాకుండా ప్రతి సెక్షన్కి డిఫరెంట్ లైన్ నెంబర్స్ కావాలి. లేదంటే మొత్తం 186 లైన్స్ ఉన్నాయి కదా, మరి ప్రతి పేజ్లో ఎన్ని లైన్స్ ఉన్నాయని తెలుసుకోవాలని ఉంది నాకు. అప్పుడు లైన్ నెంబర్స్ ఆప్షన్లోకి వెళ్ళి రీస్టార్ట్ ఈచ్ పేజ్ అన్నాను. చూడండి 29 30 30 లైక్ దిస్. సో మన అక్కడ ఉన్న టెక్స్ట్ని బట్టి ఎన్ని లైన్స్ రావాలో అన్ని లైన్స్ వచ్చేస్తాయి. రైట్, ఇది ఏంటిది? లైన్ నెంబర్స్లో రీస్టార్ట్ ఈచ్ పేజ్. కంటిన్యూస్ అంటే మొత్తం కంటిన్యూగా వచ్చేస్తాయి, రీస్టార్ట్ ఈచ్ పేజ్ అంటే ప్రతి పేజ్లో స్టార్ట్ అవుతాయి. రైట్, అవసరం లేదంటే నన్ను అంటాం. ఇప్పుడు నేను అన్నట్టుగా ప్రతి సెక్షన్కి డిఫరెంట్ నంబర్స్ కావాలి అన్నప్పుడు ఏం చేయాలి? రీస్టార్ట్ ఈచ్ సెక్షన్ అనండి. చూడండి 1 2 3 4 1 2 3 4 1 2 3 4, మిగతా అన్ని 1 2 3 4 5 6 లైక్ దిస్. అంటే ఇదొక సెక్షన్ అన్నమాట, ఇదొక సెక్షన్ అన్నమాట, ఇదొక సెక్షన్, 3 సెక్షన్లు, ఇది 4వ సెక్షన్ కింద తీసుకుంటుంది. రైట్, ఇది లైన్ నెంబర్స్కి రీస్టార్ట్ ఈచ్ సెక్షన్ అనేది. అండ్ సప్రెస్ ఫర్ కరెంట్ పేజ్ అంటే ఏంటంటే, కరెంట్ పారాగ్రాఫ్ అంటే ఈ పారాగ్రాఫ్ ఒక్కదానికి నాకు లైన్ నెంబర్స్ వద్దు అని అనుకుంటే కనుక లైన్ నెంబర్స్లోకి వెళ్ళి సప్రెస్ ఫర్ కరెంట్ పారాగ్రాఫ్ అంటాం. చూడండి, ఈ ఒక్క పారాగ్రాఫ్కి లైన్ నెంబర్స్ అనేవి రాలేదు. సింపుల్, ఇది సప్రెస్ ఫర్ కరెంట్ పారాగ్రాఫ్. అవసరం లేదు, అసలు నాకు లైన్ నెంబర్స్ అవసరం లేదు అంటే సెలెక్ట్ చేయండి, నన్ను. సింపుల్, ఇది దీనికి సంబంధించిన థింగ్. అండ్ సెక్షన్ బ్రేక్స్ తీసేద్దాం అనుకుంటున్నాను. రైట్, ఇప్పుడు ఈ టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే డిజైన్ 2 అనేది ఇక్కడ వరకు వచ్చింది, యూజ్ అనేది ఇక్కడ వరకే ఉంది, పేజెస్ ఇక్కడ వరకు వెళ్ళింది, పిక్చర్స్ ఇక్కడ వరకే ఉంది, కరెంట్ ఇక్కడ వరకే ఉంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? అంటే ఇక్కడ ఈ స్పేస్ ఎందుకు ఎక్స్ట్రా వదిలేసింది అంటే, ఈ డాక్యుమెంట్ అనే టెక్స్ట్ మొత్తం ఇక్కడ పట్టట్లేదు కాబట్టి నెక్స్ట్ లైన్కి వెళ్ళింది. ఒకవేళ నేను డిఓసి అని రాశాను అనుకోండి, ఇక్కడ స్పేస్ ఇచ్చి డిఓసి అని రాసా, పట్టట్లేదు నాకు అర్థమైంది. అప్పుడు ఏం చేస్తాం మనం నోట్స్లో? ఒక హైఫన్ అనేది పెట్టుకుంటాం కదా, హైఫన్ పెట్టుకొని నెక్స్ట్ లైన్లో మీరు ఏదైతే అనుకుంటున్నారో రాసేస్తాం, అంతేనా? ఈ హైఫనేషన్ కనుక మీకు ఆటోమేటిక్గా రావాలనుకుంటే కనుక ఏం చేయాలంటే హైఫనేషన్లోకి వెళ్ళి ఆటోమేటిక్ అనండి. చూడండి, ది డాక్యుమెంట్ మధ్యలో హైఫన్ వచ్చిందా లేదా? సో హైఫనేషన్ మనకు అవసరం ఉన్న దగ్గర ఈ పర్టిక్యులర్ హైఫనేషన్ అనేది యూటిలైజ్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏం జరుగుతుంది? హైఫనేషన్ యూజ్ చేయడం వల్ల కొంత ఒక లైనో 2 లైన్లో మన ఓవరాల్ టెక్స్ట్లో ముందుకు వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు నేను డాక్యుమెంట్ ఇప్పుడు హైఫనేషన్ యూజ్ చేయలేదనుకోండి, ఈ డాక్యుమెంట్ ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడికి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ ఒక 6 లెటర్స్ మళ్ళీ కిందికి వెళ్తాయి. అట్లా ఒక 2-3 లైన్స్ అనేది మనం సేవ్ చేసుకోవచ్చు హైఫనేషన్తో. అవసరం లేదనుకుంటే నేను సింపుల్. రైట్, దీనికి సంబంధించిన థింగ్. ఎనీ కన్ఫ్యూజన్స్ ప్లీజ్ లెట్ మీ నో రైట్ నౌ. Margins, orientation, size, columns, breaks, line numbers, hyphenation. Please let me know if you have any doubts. So I'll continue with watermark. Guys, are you there? Yes, sir. Yes, sir. Okay. Do you have any doubts or clarity ikkadana miss ayinda? Adugandi. I did not have any till now. Okay. Done. Next, watermark. పేజ్ బ్యాక్గ్రౌండ్ అంటే పేజ్ ఫార్మాటింగ్ అన్నప్పుడు పేజ్ని సెటప్ చేయడం ఒక గ్రూప్, పేజ్ని ఫార్మాట్ చేయడం ఒక గ్రూప్. ఈ పేజ్ని అంటే బ్యాక్గ్రౌండ్లో ఏం కావాలి? ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఏముంది అంటే ఏం చెప్తారు మీరు? సార్ వైట్ స్పేస్ కనబడుతుంది, వైట్ ఉంది అని చెప్తారు.
that is not white. So page will have no color. Actually there is no color, right? Default గా మీకు వైట్ లాగా కనబడుతుంది కానీ పేజ్ విల్ హ్యావ్ నో కలర్, రైట్? ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఒక కలర్ ఇవ్వాలన్నా, లేదంటే బ్యాక్గ్రౌండ్లో ఏదైనా టెక్స్ట్ని ప్రొవైడ్ చేసుకోవాలన్నా, లేదంటే బ్యాక్గ్రౌండ్లో ఏదైనా ఫోటో రావాలన్నా, ఇట్లాంటివి మనకి పేజ్ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్స్లో ఉంటాయి, రైట్? ఈ డాక్యుమెంట్ నేను రాశాను ఇప్పుడు. ఈ డాక్యుమెంట్ వేరే వాళ్ళు యూజ్ చేయకుండా, అంటే నేను రాశాను అని తెలియడానికి కోసం నేను ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఇన్స్టిట్యూట్ పేరు ఉందని, ఎస్ఆర్ పబ్లికేషన్స్ అని ఉందనుకున్నాను, రైట్? ఎస్ఆర్ పబ్లికేషన్స్ వాళ్ళు ఏదైతే ప్రింట్ చేస్తారో అది వాళ్ళకి తెలియాలి, ఎస్ఆర్ పబ్లికేషన్స్కి తెలియాలి. అంటే ఎస్ఆర్ పబ్లికేషన్స్ వాళ్ళు ప్రింట్ చేశారని మిగతా చదివే వాళ్ళకి తెలియాలి. ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు నేను ఇట్లా ఇచ్చాను అనుకోండి, ఇదే ప్రింట్ యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చాను అనుకోండి, తెలుస్తుందా? ఇక్కడ ఏమన్నా ఎస్ఆర్ పబ్లికేషన్స్ అని ఏమన్నా కనబడుతుందా? నో, నథింగ్ ఈజ్ దేర్, రైట్? సో ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్లో ఒక టెక్స్ట్, ఒక బ్రాండ్ నేమ్, ఒక గోస్టెడ్ టెక్స్ట్ కనబడకుండా ఒక నేమ్ ఇవ్వాలనుకుంటే కనుక మనం వాటర్ మార్క్ అనే ఆప్షన్ యూస్ చేస్తాం. క్లిక్ ఆన్ దిస్ వాటర్ మార్క్, సెలెక్ట్ వాట్ ఎవర్ యూ వాంట్ హియర్. సో బాటమ్ మార్క్లోకి వెళ్ళండి, ఇక్కడ కాన్ఫిడెన్షియల్, డు నాట్ కాపీ అనే 4 వాటి నేమ్ టెంప్లెట్ లాగా ఇచ్చాడు, శాంపిల్స్ ఇచ్చాడు. సరే, నేను ఈ కాన్ఫిడెన్షియల్ సెలెక్ట్ చేశాను. కనబడుతుందా వెనకాల బ్యాక్గ్రౌండ్లో కాన్ఫిడెన్షియల్ అని ఉంది, ప్రతి పేజ్లో ఉంటుంది అది. ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసిన ప్రతి పేజ్లో కాన్ఫిడెన్షియల్ అని ఉంటుంది, బట్ అది పర్ఫెక్ట్గా కనబడట్లేదు, ఉంది అని మాత్రం తెలుస్తుంది. అది కూడా కాన్ఫిడెన్షియల్ అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మన బ్యాక్గ్రౌండ్లో ఎస్ఆర్ పబ్లికేషన్స్ అని రావాలన్నాం కదా, మరి కాన్ఫిడెన్షియల్ అని ఉంది, మరి నేను ఎట్లా టెక్స్ట్ చేంజ్ చేసుకోవాలనుకుంటే కనుక కస్టమ్ వాటర్ మార్క్లోకి వెళ్ళండి. కస్టమ్ వాటర్ మార్క్లోకి వెళ్ళిన తర్వాత మీకు టెక్స్ట్ కనబడుతుంది, ఇక్కడ కాన్ఫిడెన్షియల్ అని తీసేయండి, ఎస్ఆర్ పబ్లికేషన్స్, రైట్? ఎస్ఆర్ పబ్లికేషన్స్ అనండి. అండ్ ఈ ఫాంట్ ఏ విధంగా ఉండాలి అంటే క్యాలిబరీ స్టైల్లో ఉండాలా, టైమ్స్ న్యూ రోమన్లో పోవాలా, మీ ఇష్టం. ఇక్కడ నుంచి మనం డ్రాప్ డౌన్ యూజ్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నౌ వీ కెన్ యూజ్ దిస్. సైజ్ మాత్రం గుర్తుపెట్టుకోండి, ఆటోమేటిక్ పెట్టండి, లేకపోతే ఏం జరుగుతుందో చెప్తాను తర్వాత. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్, ఆ పర్టికులర్ టెక్స్ట్ యొక్క కలర్ గ్రే కలర్లో ఉంది, ఇక్కడ ఐ వాంట్ రెడ్ కలర్. సెలెక్ట్ చేసేసి డయాగనల్ అంటే క్రాస్లో రావాలా, అది పేజ్లో హారిజాంటల్గా రావాలా, మీ ఇష్టం. డయాగనల్ ఇంతకుముందు కాన్ఫిడెన్షియల్ అంటే డయాగనల్ ఉంది కాబట్టి అట్లనే పెడదాం, కావాలంటే ఇట్లా కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. డయాగనల్, ఓకే. కంట్రోల్ F2, ఎస్ఆర్ పబ్లికేషన్, నెక్స్ట్ పేజ్. వస్తుందా లేదా బ్యాక్గ్రౌండ్లో, రైట్? సో ఇట్లా మనం ఈ గోస్టెడ్ టెక్స్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇందాక అన్నట్టు ఇక్కడ సైజ్ ఆటోమేటిక్ కాకుండా నేను ఏదో 54 అని సెలెక్ట్ చేశాను. ఇప్పుడు చూడండి ఎలా వస్తుంది, పేజ్ మొత్తం రావట్లా, అంటే మనకు పర్ఫెక్ట్ సైజ్ అనేది తెలియదు. అదే మీరు ఆటో కనుక పెట్టారనుకోండి, ఇందులో కస్టమ్ ఆటో మార్క్లో నంబర్ కాకుండా ఆటో పెడితే ఏమవుతుందంటే మీకు A3 సైజ్ పేపర్ అయితే A3 సైజ్ లాగా వచ్చేస్తుంది, A4 అయితే A4 లాగా వస్తుంది, లీగల్ అయితే లీగల్ లాగా వస్తుంది. అట్లా మనం ఈ అడ్జస్ట్మెంట్స్ అనేవి ఇక్కడ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్లో టెక్స్ట్ కనబడుతుంది కానీ కొంచెం డల్గా ఉంది, దాన్ని థిక్నెస్ పెంచాలనుకుంటున్నా. అప్పుడు నేను ఈ సెమీ ట్రాన్స్పరెంట్ అనే ఆప్షన్ని తీసేసి హారిజాంటల్గా కావాలంటే హారిజాంటల్గా పెట్టుకుంటా, ఓకే అంట. చూడండి, ఇంతకుముందు కంటే ఇప్పుడు థిక్నెస్ పెరిగింది, కానీ కాకపోతే ఏమైంది, థిక్నెస్ పెరగడం వల్ల ఒరిజినల్ టెక్స్ట్ని డామినేట్ చేస్తుంది. కాబట్టి నేను ఏం చేస్తానంటే అంటే ఎక్కువ శాతం మనం యూజ్ చేసేది సెమీ ట్రాన్స్పరెంటే ఉండాలి. సెమీ ట్రాన్స్పరెంట్ అంటే కనబడినట్టుగా ఉంటుంది, మన ఒరిజినల్ టెక్స్ట్ కూడా ప్రాబ్లం ఏమి ఇవ్వదన్నమాట. ఇది వాటర్ మార్క్కి సంబంధించిన థింగ్. అండ్ వెనకాల అసలు నాకు పేపర్ ఉండడమే ఒక పిక్చర్తో రావాలి, దాని మీద టెక్స్ట్ రాయాలి. మనము కొన్ని లెటర్ ప్యాడ్స్లో చూస్తుంటాం, బ్యాక్గ్రౌండ్లో కొంత టెక్స్ట్ ఫోటో లాగా ఉంటుంది, ఆ ఫోటో మీద మనం రాస్తూ ఉంటాం, రైట్? అట్లా కనుక రావాలంటే పేజే ఫోటో లాగా ఉండాలి అనుకుంటే కనుక కస్టమ్ వాటర్ మార్క్లోకి వెళ్ళండి, పిక్చర్ సెలెక్ట్ చేయండి, సెలెక్ట్ పిక్చర్ అనండి. అన్న తర్వాత మన కంప్యూటర్లో యాజ్ ఆఫ్ నౌ ఐ డోంట్ హ్యావ్ ఎనీ పిక్చర్స్. I don't have pictures.
వచ్చేసింది నా కంప్యూటర్. ఓకే, యూజ్ ఇట్, మీకు తెలిసిపోతుంది. యూజ్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ పిక్చర్ అనండి, ఆ పిక్చర్ని సెలెక్ట్ చేసుకోండి, ఓకే అనండి. అనగానే మనకి బ్యాక్ డ్రాప్ మొత్తం ఈ వెనకాల వైట్ స్పేస్ లాగా కనబడుతుంది కదా, ఇదంతా ఒక ఫోటో లాగా వస్తుంది, దాని మీద టెక్స్ట్ వస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే ఒక ఫోటో లాగా వచ్చి దాని మీద టెక్స్ట్ రాస్తే మనకి అంత క్లారిటీ ఉండదు. సో ఈ ఎక్కువ శాతం మనకి ఫోటో వాటర్ మార్క్ అనేది, అంటే పిక్చర్ వాటర్ మార్క్ అనేది మనం యూజ్ చేయం. అవసరం లేదనుకుంటే నో వాటర్ మార్క్ అంతా క్లోజ్ చేస్తాం, కూర్చోండి. రైట్. సో ఈ విధంగా మనం అడ్జస్ట్మెంట్స్ అనేవి చేసుకోవచ్చు అన్నమాట. ఇది వాటర్ మార్క్కి సంబంధించింది. మరి బ్యాక్ డ్రాప్లో పేజ్ యొక్క కలర్ మార్చాలంటే ఏం చేయాలి? నేను పేజ్ కలర్లోకి వెళ్ళాను, సెలెక్ట్ ది కలర్ వాట్ ఎవర్ యూ వాంట్. ఇక్కడ చూడండి, పేజ్ కలర్ మారుతున్న కొద్దీ, ఇప్పుడు నేను బ్లాక్, ఈ బ్లూ లాంటివి తీసుకున్నాను అనుకోండి, ఏమవుతుంది? టెక్స్ట్ ఆటోమేటిక్గా వైట్ అయిపోయింది. రెడ్ తీసుకున్నాను అనుకోండి, టెక్స్ట్ బ్లాక్ ఉంది. సో ఇట్లా మన కలర్ అడ్జస్ట్, మన అక్కడ అవసరాన్ని బట్టి టెక్స్ట్ యొక్క కలర్ కూడా మారుతుంది. పేజ్ కలర్ సెట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇలా వస్తుంది. మరి ఇది ప్రింట్ చేస్తే వస్తుందా అంటే వస్తుంది, యాజ్ ఇట్ ఈజ్గా. రైట్. బ్యాక్ డ్రాప్ అంతా ఒక కలర్, టెక్స్ట్ అంతా ఒక కలర్ రావడం జరుగుతుంది. మనం ఎట్లా సెట్ చేస్తే అట్లా వచ్చేస్తుంది. ఇట్లా సెట్ చేస్తే ఇట్లనే వస్తుంది ప్రింట్. రైట్. పేజ్ యొక్క కలర్ని ఈ విధంగా మార్చుకోవచ్చు. పేజ్ ఏ కలర్ వద్దు, నాకు మళ్ళీ నార్మల్గా కావాలనుకుంటే ఏం చేయాలి? నో కలర్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. సో పేజ్ కలర్లో కలర్ సెలెక్ట్ చేయొచ్చు, నో కలర్ అనొచ్చు. ఇంకా ఏం చేయొచ్చు? ఫిల్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఇంకా ఏం మోర్ కలర్స్ అంటే అన్ని కలర్స్ కనబడతాయి, మీ ఇష్టం. దాని తర్వాత ఫిల్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఫిల్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత గ్రేడియంట్స్ అని ఉంది కదా, వన్ కలర్ సెలెక్ట్ చేశాను. ఏ కలర్ కావాలంటే నాకు రెడ్ అన్నాను. ఈ వన్ కలర్లో కలర్ సెలెక్ట్ చేసి రెడ్ అనగానే నాకు ఇక్కడ డిజైన్స్ అన్నీ ఉన్నాయి. హారిజాంటల్ డిజైన్ ఉంది, వర్టికల్ ఉంది, డయాగనల్ ఉంది, డయాగనల్ డౌన్, ఫ్రమ్ సెంటర్, ఫ్రమ్ కార్నర్, ఇట్లా డిఫరెంట్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఏదైతే కలర్ సెలెక్ట్ చేసినో అదే ప్రివ్యూ నాకు ఇక్కడ కనబడుతుంది కదా, ఓకే అనగానే అదే ఇక్కడ కనబడుతుంది. రైట్. ఫిల్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళాను, ఈసారి బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను, సెలెక్ట్ చేశాను. సో మనకు కనబడేటి అన్నీ బ్లూ కలర్ కాంబినేషన్స్లో కనబడతాయి. లేదు నాకు 2 కలర్స్ కావాలండి, పేజ్లో 2 కలర్లు కావాలి, 2 కలర్స్, సెలెక్ట్ 2 కలర్స్, వన్ ఇస్ బ్లూ అండ్ అనదర్ ఇస్ రెడ్. హారిజాంటల్, వర్టికల్, డయాగనల్, ఫ్రమ్ డయాగనల్, ఫ్రమ్ సెంటర్, మీ ఇష్టం ఎట్లా కావాలంటే అట్లా చేసి. దీనిలో 2 కలర్స్ ఉన్నాయి ఇప్పుడు. సో ఇట్లా మనం సింగిల్ కలర్ అప్లై చేసుకోవచ్చు, మల్టీ కలర్స్ అప్లై. ఈ ప్రీసెట్స్ అంటే డిఫాల్ట్ టెంప్లెట్స్ కొన్ని ఉంటాయి, అవి కావాలనుకుంటే ప్రీసెట్ పైన క్లిక్ చేసా. లేట్ సన్సెట్ అంటే ఇట్లా వస్తుందట, నైట్ ఫాల్ అంటే ఇట్లా వస్తుందంట, డే బ్రేక్ అంటే ఇట్లా వస్తుందంట, హారిజాన్ అంటే ఇట్లా వస్తుందంట. మీ ఇష్టం ఏది కావాలనుకుంటే యాజ్ యువర్ విష్ యూ కెన్ సెలెక్ట్. రైట్. ఇది పేజ్ కలర్లో ఫిల్ ఎఫెక్ట్స్లో గ్రేడియంట్స్ చేసే పని. అలా కాకుండా పక్కన ఇంకొకటి ఆప్షన్ ఉంది, టెక్స్చర్. టెక్స్చర్ అంటే డిఫాల్ట్ డిజైన్స్ ఉంటాయి బ్యాక్డ్రాప్లో. మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో ఫిల్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి అదే బ్యాక్డ్రాప్లో ఇది రావడం జరుగుతుంది. రైట్. ఫిల్ ఎఫెక్ట్స్. దాని తర్వాత ప్యాటర్న్స్ ఉంటాయి, కొన్ని ప్యాటర్న్స్. మీకు ఎలాంటి ప్యాటర్న్ కావాలంటే అలాంటి ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత మనకి పిక్చర్, మన కంప్యూటర్లో ఉన్న పిక్చర్ బ్యాక్డ్రాప్లో రావాలంటే ఆ పిక్చర్ని సెలెక్ట్ చేసుకొని ఓకే అనగానే వచ్చేస్తుంది. ఏది అవసరం లేదనుకుంటే నో కలర్ అని వేయడం సింపుల్గా. రైట్. ఇది దీనికి సంబంధించింది. అండ్ పేజ్ బార్డర్స్ గుర్తుపెట్టుకోండి. హోమ్ ట్యాబ్లో మనం ఇంతకుముందు చూసింది ఈ బార్డర్ ఏంటి? పారాగ్రాఫ్ బార్డర్. బట్ ఇప్పుడు మనం చూస్తుంది ఏంటి? పేజ్ యొక్క బార్డర్. రైట్. బాక్స్ టైప్ బార్డర్ కావాలి, ఎలాంటి లైన్ కావాలో సెలెక్ట్ చేసుకుంటాను, ఎంత థిక్నెస్ కావాలో సెలెక్ట్ చేసుకుంటాను, ఓకే అంట. ప్రతి పేజ్లో వచ్చేసిందా లేదా బార్డర్? పేజ్ బార్డర్. మీకు ఎలాంటి లైన్ కావాలో సెలెక్ట్ చేసుకుంటాము, ఎంత థిక్నెస్ కావాలో సెలెక్ట్ చేసుకుంటాము, ఓకే అంట. రైట్. ఇది పేజ్ బార్డర్. మరి కలర్ ఏంటి? బ్లాకే వస్తుంది, నాకు రెడ్ కావాలనిపించింది, అప్పుడు ఏం చేయాలి? నేను కలర్లోకి వెళ్ళాను, ఆటోమేటిక్ కాకుండా రెడ్ సెలెక్ట్ చేసి ఓకే అన్న. రైట్. ఇది దీనికి సంబంధించిన స్టోరీ. ఒకవేళ మనం చిన్నపిల్లల బుక్స్లో చూస్తుంటాం, చుట్టూ ఐస్ క్రీమ్ కానీ క్యాండిల్స్ కానీ ఇట్లాంటివి వస్తుంటాయి. ఆర్ట్ అన్నమాట. అవి సెలెక్ట్ చేయండి, మీకు ఎలాంటి ఆర్ట్ కావాలో అంటే అలాంటి ఆర్ట్. చాక్లెట్స్ కావాలి, సెలెక్ట్. నాట్ చాక్లెట్స్, జ్యూస్. సో ఏదో ఒకటి మీకు ఏది కావాలనుకుంటే క్రిస్మస్ ట్రీ. సో ఇట్లా
ఏది కావాలనుకుంటే అది అడ్జస్ట్మెంట్ అనేది మనం చేసుకోవచ్చు పేజ్ బార్డర్కి సంబంధించినంత వరకు, రైట్. ఇది పేజ్ బార్డర్ స్టోరీ, పేజ్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ. దాని తర్వాత పారాగ్రాఫ్ గ్రూప్ అని ఉంది కదా, సరే ఇది ఒక పారాగ్రాఫ్ అనుకుందాం. ఇది ఫస్ట్ ఒక పారాగ్రాఫే కదా. ఈ పారాగ్రాఫ్ ఏదైతే ఉందో నాకు లెఫ్ట్ మార్జిన్ నుంచి దూరం వెళ్ళాలి అంటే గుర్తుందా, హోమ్ ట్యాబ్లో మనం ఇంక్రీజ్ ఇండెంట్ అనేవాళ్ళం, డిక్రీజ్ ఇండెంట్ అని కూడా అనేవాళ్ళం మన అవసరాన్ని బట్టి. ఇక్కడ కూడా లెఫ్ట్ నుంచి పెరగాలి అనుకుంటే, లెఫ్ట్ నుంచి దూరం వెళ్ళాలంటే లెఫ్ట్ ఇండెంట్, అదే రైట్ నుంచి దూరం వెళ్ళాలనుకుంటే రైట్ ఇండెంట్. లెఫ్ట్ నుంచి దూరం వెళ్ళాలనుకుంటే లెఫ్ట్ ఇండెంట్, రైట్ నుంచి దూరం వెళ్ళాలనుకుంటే రైట్ ఇండెంట్. రెండు జీరో కావాలంటే జీరో, మీ ఇష్టం. జీరో అంటే నార్మల్, నో ఇండెంటేషన్. ఇండెంటేషన్ ఇన్ ద సెన్స్ మార్జిన్ నుంచి టెక్స్ట్ని దూరం తీసుకెళ్ళడం, అది లెఫ్ట్ ఇండెంట్ అవ్వచ్చు, రైట్ ఇండెంట్ అవ్వచ్చు, రైట్. అదేవిధంగా ఈ పారాగ్రాఫ్ తర్వాత ఒక ఎక్స్ట్రా లైన్ అనే గ్యాప్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఆఫ్టర్ 10 PT అని ఉంది. నాకు అవసరం లేదనుకుంటే ఏం చేయాలి, నేను దీన్ని కూడా జీరో చేయాలి. చూడండి వేసిపోయిందా, లేదు పారాగ్రాఫ్ ముందు నాకు కొంత స్పేస్ కావాలి, ఇంక్రీజ్ ఇట్. మీరు ఇంక్రీజ్ చేస్తున్న కొద్దీ పారాగ్రాఫ్ ముందు స్పేస్ యాడ్ అయితేనే ఉంది, డిక్రీజ్ చేస్తే తగ్గుతూనే ఉంది. అట్లనే ఆఫ్టర్ అంటే ఆఫ్టర్ కూడా పెరుగుతూనే ఉంది, బిఫోర్ కూడా తగ్గుతూనే ఉంది, రైట్. సో ఈ విధంగా మనకి పారాగ్రాఫ్ టు పారాగ్రాఫ్ స్పేసింగ్ అని ఉంటుంది. మరి లైన్ టు లైన్ స్పేసింగ్ కావాలంటే ఏం చేయాలి, హోమ్ ట్యాబ్లోకి వెళ్ళి ఈ లైన్ స్పేసింగ్ ఆప్షన్ యూజ్ చేయాలి, పేజ్ లేఅవుట్. అండ్ పొజిషన్, టెక్స్ట్ ర్యాపింగ్, బ్రింగ్ టు ఫ్రంట్, ఈ అరేంజ్ గ్రూప్ ఏదైతే ఉందో నెక్స్ట్ క్లాస్లో పిక్చర్ ఇన్సర్ట్ చేయడం ఎలానో చెప్తాను, అప్పుడు ఈ ఆప్షన్స్ అనేవి మీకు క్లియర్గా అర్థమవుతాయి. దెన్ ఇది పేజ్ ఫార్మాటింగ్కి సంబంధించిన థింగ్, పేజ్ లేఅవుట్ ట్యాబ్. సో మీ సిలబస్ ప్రకారం పేజ్ ఫార్మాటింగ్ అంటే ఇది, రైట్. ఎనీ కన్ఫ్యూజన్స్ హియర్? నెక్స్ట్ విల్ మూవ్ టు థర్డ్ పాయింట్. ఓకే, థర్డ్ పాయింట్ ఏముంది అంటే ఫైండింగ్ అండ్, థర్డ్ పాయింట్లో ఫస్ట్ చూద్దాం, ఫైండింగ్ అండ్ రీప్లేసింగ్ ఆఫ్ టెక్స్ట్. ఒక టెక్స్ట్ని వెతికి దాన్ని రీప్లేస్ చేయడం, ఒక టెక్స్ట్ని వెతికి దాన్ని రీప్లేస్ చేయడం. కంట్రోల్ ఏ అంటే సెలెక్ట్ ఆల్, సెలెక్ట్ చేసినా చేయకపోయినా వెతకాలి అంటే కనుక హోమ్ ట్యాబ్లో ఉన్న ఎడిటింగ్ గ్రూప్కి రావాలి. వెతకడం అంటే ఫైండ్, క్లిక్ ఆన్ ఫైండ్, షార్ట్ కట్ ఈజ్ కంట్రోల్ ఎఫ్, రైట్. ఫైండ్ వాట్, ఏం ఫైండ్ అవుట్ చేయమంటారు అని అడుగుతుంది. సో నాకు హోమ్ అనే వర్డ్ని ఫైండ్ అవుట్ చేయండి అన్నాను, హోమ్ అనే వర్డ్ని ఫైండ్ అవుట్ చేయండి. ఫైండ్ నెక్స్ట్, ఇక్కడ ఉందంట, ఫైండ్ నెక్స్ట్, ఇక్కడ ఉందంట, ఫైండ్ నెక్స్ట్, ఇక్కడ ఉందంట, ఫైండ్ నెక్స్ట్, ఇక్కడ ఉందంట, ఫైండ్ నెక్స్ట్, ఇక్కడ ఉందంట. 1 by 1 అంటే ఏది వెతకమంటారు అనేది ఇక్కడ నుంచి మనకు తెలిసిపోతుంది, ఫైండ్ నెక్స్ట్, ఫైండ్ నెక్స్ట్ అనేది. మరి మొత్తం ఎన్ని ఉన్నాయో ఒకేసారి చూడాలనుకుంటున్నాను నేను, అప్పుడు ఏం చేయాలంటే రీడింగ్ హైలైట్లోకి వెళ్ళి హైలైట్ ఆల్ అనండి. రీడింగ్ హైలైట్లోకి వెళ్ళి హైలైట్ ఆల్ అనగానే వర్డ్ హైలైటెడ్ 22 ఐటమ్స్ అని చూపిస్తుంది. అంటే చూడండి, మీరు స్క్రోల్ చేస్తే చాలు, ఎక్కడ హోమ్ ఉంటే అక్కడ ఆ పర్టికులర్ టెక్స్ట్ అనేది హైలైట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ హోమ్ ఉంది, హైలైట్ అయింది. సో ఇట్లా కంట్రోల్ ఎఫ్ ఎందుకు కనబడుతుంది అంటే చెప్తా, కంట్రోల్ ఎఫ్ అనగానే ఫైండ్, హోమ్ని సెలెక్ట్ చేయండి, హైలైట్ ఆల్ అని అండి. చూడండి హైలైట్ అయిందా లేదు, ఎక్కడ హోమ్ ఉంటే అక్కడ టెక్స్ట్ అనేది హైలైట్ అయింది, రైట్. మరి ఇక్కడ ఈ కలర్ ఎందుకు వస్తుంది అంటే మనం ఇక్కడ ఇంతకుముందు ఏ కలర్ అయితే సెలెక్ట్ చేస్తామో అదే కలర్ ఇక్కడ రావడం జరుగుతుంది, రైట్. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఫైండింగ్ అంటే ఈ విధంగా ఉంటుంది, ఫైండ్ కంట్రోల్ ఎఫ్, ఏది కావాలనుకుంటే అది ఫైండ్ అవుట్ ఒక్కొక్కటి చూసుకోవచ్చు, లేదంటే రీడింగ్ హైలైట్లోకి వెళ్ళి హైలైట్ అవ్వాలంటే ఒకటేసారి కనబడతాయి, అవసరం లేదు మళ్ళీ నార్మల్ కావాలంటే క్లియర్ హైలైటింగ్ అంటాం. ఇది ఫైండింగ్. మరి రీప్లేసింగ్ అంటే రీప్లేస్, హోమ్ అనేదాన్ని హౌస్తో రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నాం. ఫైండ్ వాట్, హోమ్, ఏం వెతకమంటారు, హోమ్ని వెతకం. దేంతో రీప్లేస్ చేయమంటారు, హౌస్తో రీప్లేస్ చేయండి. రీప్లేస్ ఒక దగ్గర అయింది, రీప్లేస్ ఇంకో దగ్గర అయింది, చూడండి హౌస్, రీప్లేస్ ఇంకో దగ్గర అయిపోయింది. అట్లా ఎన్నని చేస్తాం మనం డాక్యుమెంట్లో, అన్నీ ఒకేసారి కావాలనుకుంటే రీప్లేస్ ఆల్ అనండి, రీప్లేస్ ఆల్. ఇప్పుడు హోమ్ అనే టెక్స్ట్ మన దగ్గర ఉంటుంది, ఇక తీసేసాం, హోమ్ ప్లేస్లో ఏం పెట్టేసాం, హౌస్ అని పెట్టాం. ఇట్లా ఫైండింగ్ అండ్ రీప్లేసింగ్ ఆఫ్ టెక్స్ట్ అంటే ఇదన్నమాట. ఎనీ కన్ఫ్యూజన్స్ here, రైట్. నెక్స్ట్ సెషన్లో బుక్ మార్క్స్ అండ్ సర్చింగ్ ఫర్ బుక్ మార్క్స్,
checking spelling and grammar automatically, checking spelling and grammar using dictionary, print the document, ఇవన్నీ చూద్దాం. రైట్, దాని తర్వాత మెయిల్ మేజ్ ఇంట్రడక్షన్ కూడా చూద్దాం. మెయిల్ మేజ్ అనేది కూడా ఒకసారి క్లియర్ చూద్దాం. డోంట్ వరీ. సో విల్ catch up in the next session. That might be tomorrow itself maximum. If I have anything, I'll let you know in the evening. Right? Do we have any confusions? Please let me know. Hello. Do we have any questions related to previous sessions? Okay, fatafat, shortcuts. Please unmute yourself, everybody. Okay. Shortcut for new. Control N. Print preview. Control F2. Very good. Italic. Control I. Italic. Control I. Grow font. Control Shift greater than. Control Shift greater than. Very good. Okay. One place garu. I mean, I name కనబడట్లేదు. Okay. Shortcut key for subscript. Control equals to. Delete, sir. Control equals to. Next, left alignment. Control L. Right alignment. Okay. So please remember, ఇవన్నీ మనం ఒక దగ్గర ఒక ప్లేస్లో రాసుకోండి. సో దట్ విల్ బి యూటిలైజ్ ఫర్ యూ. ఏంటంటే హోమ్ ట్యాబ్లో ఉన్నాయి, ఇంకా మనకి ఎక్కువ ఎక్స్ట్రా ఇవి ఎగ్జామ్కి అంత అవసరం లేదు. హోమ్ ట్యాబ్లో ఉన్నాయి మాత్రం మనం ఒక్కసారి ఈ షార్ట్ కట్స్ అనేవి గుర్తుపెట్టుకోవడం ట్రై చేయండి. ఓకే, సో విల్ క్యాచ్ అప్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్